తరువాత బహుళ త్రయోదశి. ఈరోజు నవగ్రహారాధన చేస్తే గ్రహబాధలన్నీ కూడా తొలగుతాయి. ఇది శాస్త్రవచనం. తరువాతి రోజు బహుళ చతుర్దశి. దీనినే మాస శివరాత్రి అని కూడా పిలుస్తాం. ఈరోజు శివారాధన చేసి శివునికి అభిషేకం జరిపించిన ఎడల అపమృత్యు దోషాలు తొలగి గ్రహబాధలు కూడా తొలగుతాయి అనేది శాస్త్రవచనం. కార్తీక మాసంలో ఇక చివరగా అమావాస్య. పితృదేవతల పేరుతో ఈరోజు అన్నదానం చేస్తే వారికి సంక్రమించినటువంటి నరక బాధలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగి వారు సుఖంగా ఉండి మనకి ఆశీర్వచనాలు ఇవ్వడం వల్ల మన రాబో తరాలు కూడా ధనధాన్యాలతో పుత్ర పౌత్రాభి వృద్ధి జరిగి వంశవృద్ధి జరుగుతుంది అనేది శాస్త్రవచనం.